మన పరిమిత జీవితానికి అపరిహార్యమైన జ్ఞానంలో పడి అగోచరమైన అనంతాన్ని పొందకుండా మన ఇంద్రియాలే మన నిరోధిస్తాయి. మనుష్యులమై ఉన్నంత కాలం ఈ అనంత విశ్వతత్వాన్ని కొద్దిగా కూడా బోధపరుచుకోవటానికి సాధ్యం కావటం మన పరిమిత భావాన్ని మహోత్కృష్ట ఆశయాలుగా తోచిన వాటికై హృదయపూర్వకంగా ప్రయత్నించి అనంతంలో ప్రయత్నాన్ని నశించే నేరవని నమ్మటమే జన్మ సాఫల్యం. పై అసాధ్య ప్రశ్నలు భయోత్పాదకాలు కాకుండా మరణం తర్వాత మన భవిష్యత్ సందర్భంలో ఈ విషమ ప్రశ్నలకు జవాబు కనుక్కోవాల్సిన ఆవశ్యకత లేదు. విశ్వం నిరంతరం పరిణామం చెందుతున్నా లేకపోయే యావద్ విశ్వంగా అందులో భాగాలుగా దుఃఖభాజనం అవటం ఉత్పన్నం కావద్దు. అవటం అంటే జరగదు. విశ్వంలో ఒక బిందువును వేధించిన భువనాలను వేధించినట్టు. భువనాలను వేధిస్తే విశ్వం తన అంగాలను తన్మూలంగా తనను బాధ పెట్టుకున్నది. విశ్వమే ఆత్మశాసనం, ఆత్మాధికారం కావాల్సి ఉంది. లేకపోతే అన్యాధికారానికి అంజలి ఘటించాలి. అది అసంభవం. విశ్వం దుఃఖభాజనమైతే దుఃఖభాజనం అవటంచే నిశ్చయించుకోవాలి. విశ్వమందు ఉన్మాదం రేకెత్తినట్టు మనకు గోచరిస్తే విశ్వ నియమాలకు వ్యతిరేకంగా మన బుద్ధి పరిగెత్తుతోందని ఊహాతీతమైన విషయాలు గ్రహించకుండా తబ్బిబ్బయ్యామని భావం. విశ్వంలో సర్వము ఆనంద అనుభూతిలోనే ఉండదు. లేక యాతన దుఃఖం రణరణకం ఎరుగని నిర్మలావస్థలో ఉండదు. భూలోక ఆనందం మాత్రమేమిటి? యాతన దుఃఖం రణరణకం అంటే పోరాటం లేకపోతే కదా. అనంత సందర్భంలో అంటే ఇన్ఫినిటీ సుఖ దుఃఖాల గురించి భావించటమే అజ్ఞానం. సుఖ దుఃఖాల విషయమై మనం పెంపొందించుకోవటానికి భావాలు మనలు అతిక్రమింపజాలనంత భంగురమే. మన జాతికి ప్రత్యేకమైన మానవ జాతి ఈ కలీబరంతో రాలి నశిస్తే జన్మ సమయంలో మన నరాలకు ఒక ప్రమాదం సంభవించి దాని మూలంగా స్వల్ప దుఃఖాలకే అవి సంక్షోభిస్తాయి. లేకపోతే ఐహిక దుఃఖంలో సుఖాన్ని పొందగల సామర్థ్యమే జరిగే. ఐహిక చింతనలో ఉపద్రవాలు, మరణాలు, విపత్తులు, తీవ్ర సంతాపాలు తప్ప మనకు వేరొకటేమీ కనపడటం లేదు. మన చర్మానికి కొద్ది కండరాల ప్యాపిల్లే చేర్పుతో చక్షురు అంటే కళ్ళు మొదలైన ఇంద్రియాలు బుద్ధి పరివర్తనంతో ఆ మహాగ్ర ఉష్ణమే నవనమోన్మేషణ వసంత శీతలం కాగలదని, ఆ నిశ్శబ్దమే మధుర మనోహర దివ్య గానం కాగలది, ఆ నిశీధమే మహోజ్వల విశ్వతేజస్సు కాగలదని తెలుసుకోవటం సమంజసమే. ఈ ఆగంతుక జీవితమే అంటే వచ్చేది. భయానిక విపత్తని ఆనంద అనుభూతిని నిరోధించు కాలాకాశాల ఛేదించి మనస్సు జగదానంద సాగరంలో చొరనిచ్చేదని మృత్యువే అని భావించటం మంచిది. బృహత్ పరిమాణం గల నక్షత్ర గోళాల లయం, నాశం, జ్వాల తప్తం, అన్యోన్య సంఘర్షణ, చూర్ణీకరణం ఇవన్నీ మహత్ ప్రయోగ ఆరంభ. అత్యద్భుత ఆశా ఉదయ. ఈ భువనం ఒకనాడు సమగ్ర నిశ్చలావస్థలో స్తంభీభూతమైపోగాక అంతటితో వాటికి విపత్తు, వైఫల్యం, మరణం వాటిల్లిందనిక అనంతంలో అక్షీణమైన అంత్యాత్తర ప్రమాదాలను ఏవగించే సుందరము, మహోత్కృష్టము, ప్రశాంతమై నిశ్చల సమాధి పొందిన నిశ్చల సమాధే పరమావధి కదా. కాలాకాశ వైచిత్ జగత్తు అనే ఈ మహాపరిశోధనాగారంలో అన్వేషణ దృక్కు పంపిన సృష్టిలోని విచిత్రాలు అప్పుడప్పుడు కనపడి
ఈ అనాది పరిశోధనాగారంలో అనుక్షణం సంభవిస్తున్న అద్భుత ప్రయోగాలే అగోచరుడుగా ఉన్నట్టు వంటి పరిశోధనాధ్యక్షుని రచనా కౌశలానికి అయితే భగవంతుడి చాతుర్యానికి నిదర్శన. ఈ అనంత పరిశోధనాగారంలో సృష్టి స్థితి లయాలు నిత్యం జరుగుతాయి. పరమాణువులోని ఎలక్ట్రాను పరివారాలు శిథిలమై మహోగ్రమైన తేజోష్ణాలు ఒక పక్క పుట్టున్నాయి. పరమాణువు భస్మమై ఆ విభూతి నుండి శక్తి జరిస్తుంది. అది దీర్ఘయానం చేసి జవం కోల్పోయిన శక్తి ఆకాశ రహకోణాలు ద్రవ్యంగా పరివర్తనం పొందుతుంది. అతి దూరంగా ఉన్న ద్రవ్య ఖండాలు పరస్పర ఆకర్షణ బల సంబంధాల చేత స్తోక నక్షత్ర రాసులుగా విభజింపబడి కుటుంబాలలో ఆకాశయానం చేస్తుండగా అతి దూరస్థ తారా కుటుంబాలు పరస్పరం విముఖాలై ఆకాశ అర్ణవంలో సముద్రంలో చెదిరిపో జగత్ సర్వం అత్యద్భుత పరిణామం పొందుతూనే ఉంది. శిశువుకి పైతం కళ్ళు తెరవగానే ఆకాశం కనుచూపు మేర ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తాయి. కోట్ల కొలది మైళ్ళ దూరంలో ఉన్న నక్షత్రాల కాంతి ఆకాశయానం చేసి మన కంట్లో పడినప్పుడే ఆ నక్షత్రాలు కనపడతాయి. ఆ కాంతి మన కంట్లో పడుతున్నంత కాలం అవి మనకు కనబడుతూనే ఉంటాయి. సెకనికి 186,000 మైళ్ళ వేగంతో కాంతి పరిగిస్తాయి. ఆ వేగంతో 1 సంవత్సర ప్రయాణం చేసిన కాంతి సుమారు 6 లక్షల కోట్ల మైళ్ళ దూరం ఆకాశంలో పడి నక్షత్ర విషయమై విస్తరించినప్పుడు మానాలు అక్కడికి పనికిరావు. మనకు అతి దగ్గరగా ఉండేటువంటి నక్షత్రం 25 లక్షల కోట్ల మైళ్ళ దూరంలో దూరౌష్యంగా ఉన్న అలాంటి విపరీత దూరాలు అనువైన మానం ఒకటి ఏర్పరిచారు. 1 సంవత్సరంలో కాంతి ప్రయాణం చెయ్యగల దూరాన్ని 6 లక్షల కోట్ల మైళ్ళు 1 కాంతి సంవత్సరం లైట్ ఇయర్ అన్నది. ఆ మానం మీద మన సమీపతమ అంటే దగ్గరగా నక్షత్రం 4.5 కాంతి సంవత్సరాలు. మృగ వ్యాధుని అంటే దాని ఓరియన్ అంట. కింద ఉన్న మహోజ్వల తారైన సిరియస్ అనే దాని దూరం 8.5 కాంతి సంవత్సరాలు. నక్షత్రాల దూరం కాంతి సంవత్సరాలు చెప్పుకున్నప్పుడు ఊహాతీతమైన ఆ విధానంలో వైపరీత్యమేం లేదు. మనకిప్పుడు కనిపిస్తున్న నక్షత్రాలని వాటి యథాస్థానాల్లో ఉన్నాయని చెప్పలేం. ప్రమాదవశాత్తు ఈ క్షణాన్ని సిరియస్ భిన్నమైన అంతరించినప్పటికీ 8.5 ఏళ్ల వరకు తన స్థానంలో అది భద్రంగా ఉన్నట్టే కనిపిస్తూ ఉంది. ఏమిటంటే సిరియన్ భిన్నమయ్యే పూర్వం దాని నుండి బయలుదేరిన కాంతి 8.5 ఏళ్ళు అయితే కానీ ఆకాశయానం ప్రయాణం చేసి అందులో అప్పుడు కానీ మన కంట్లో పడు. కాబట్టి 8.5 ఏళ్ల వరకు మృగవ్యాధుని కింద దేదీప్యమానంగా సిరియన్ ఉన్నట్టే లెక్క మనం భావించాం. అంటే ఇవాళ మనం చూసిన సిరియన్ యొక్క కాంతి, ఆకారం, వర్ణం మొదలైన వెప్పటివి 8.5 ఏళ్ల కిందటి నాటివి కానీ ఇవాళటివి కావు. అలాగే 100,000 లక్షలాది కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రాలు, నెబ్యులాలు, గెలాక్సీలు ఆకాశంలో అసంఖ్యాకంగా ఉన్నాయి. అలాంటివి క్రమంగా 100,000 లక్షలాది సంవత్సరాల పూర్వ చరిత్రనే మనకు చెప్తున్నాయి. కానీ ప్రస్తుతం అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ వాటి వర్తమాన చరిత్ర మనకి తెలియదు. అంటే నెక్స్ట్ ప్రజెంట్ తెలియదు, పాస్ట్ తెలుసు. ఉదాహరణ, ఎండ్రామెడ రాశిలో ఉన్న పెద్ద నెబ్యులా దూరం 800,000 కాంతి సంవత్సరాలు. ఇప్పుడు ఆ కాంతిని విశ్లేషించి ఆ నెబ్యులా యొక్క చరిత్ర చెప్పగలిగితే 8 లక్షల సంవత్సరాల కింద చరిత్ర మనం తెలుసుకున్నట్టు అర్థం. కానీ అది ఇవాళ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కనుక మన కంట్లో పడుతున్న కాంతి ఆ నెబ్యులా నుండి బయలుదేరేసరి భూమిలో మానవుడు జన్మించనే లేదు. ఒకనాడు అకస్మాత్తుగా ఆ నెబ్యులా అంతర్ధానమైపోతే
ఆనాటికి 800,000 ఏళ్ల క్రితమే అది లయమైనట్లుగా భావించుకో. అలా అవటం చేత ఒక్కొక్క నక్షత్రాన్ని చూసిన భూతకాలంలో ఒక్కొక్క నిశ్చిత కాలభాగాన్ని చూస్తున్నట్టు అలా 4.5 నుండి కొన్ని కోట్ల సంవత్సరాల వరకు గడిచిన భూతకాలం జరిగిపోయి దృశ్య పరంపర ఒకేసారి చూడగలుగు. ఇదే కాల ప్రవాహానికి ఎదురెదటం అంటారు. కాలం ఒక నది, జీవనదీ ప్రవాహంగా భావింపాలి. సర్వజనామోదమైన నిత్య వ్యవహారం కోసం కాలాన్ని భూత, భవిష్యత్, వర్తమానాలు అని 3 విభాగాలు చేశారు. గతించింది భూతకాలం, జరిగేది వర్తమానం, రాబోయేది భవిష్యత్. భూతకాలం అనంతం, భవిష్యత్ కాలం అనంతం, వర్తమాన కాలం ఎంత సూక్ష్మాతి సూక్ష్మమో చెప్పలే. కనుక రెప్ప పాటులో వర్తమానం భూతకాల భాగంలో చేరిపోయి అనంత భవిష్యత్తు నుండి సూక్ష్మ కాలఖండాలను చెంది మానవ చైతన్యం భూతకాలానికి జమ అవుతుంది. ఇది అనుక్షణం జరిగేదే. అయినా ఈ కాల విభాగాల అగత్యం ఉంది, అవసరం. అయితే ఈ విభాగం భూలోకం ఒక్కదానిలోనేనా, యావద్ విశ్వానికి వర్తిస్తుందా అన్నది ఆలోచన. జ్యేష్ఠా నక్షత్ర కూటమిలోని మహోజ్వల తార అయిన యాంటారస్ మనకు 360 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. యాంటారిస్లో కానీ యాంటారిస్ని ఆశ్రయించిన గ్రహాలలో కానీ జీవం ఉంది అని అనుకుందాం. ఆ లోకవాసులు మనకన్నా అత్యధిక మేధావంతులని, జ్ఞాన సంపన్నులు అని కూడా ఒప్పుకోరు. అందున్న విజ్ఞానులలో ఒక మహామేధావి తన దూరదర్శిని టెలిస్కోప్ కన్నా ఉత్తమమైన సంకులమైన యంత్రాన్ని మన భూమి వైపు తిప్పి భూలోక దృశ్యాలని చూస్తున్నాడు అనుకుందాం. చంద్రగోళంలోని పర్వతాలను, ఎడారులు మనం చూస్తున్నట్లే యాంటారిస్లో విజ్ఞాని భూలోక దృశ్యాలు స్పష్టంగా చూడగలుగువాడు అంటలో సందేహమే లేదు. మన లోకం నుండి బయలుదేరిన కాంతి 360 సంవత్సరాలు ఆకాశంలో ప్రయాణం చేసి ఆ తర్వాత ఆ యంత్రంలో అప్పుడు చూస్తారు. కాబట్టి ఆ విజ్ఞాని 360 ఏళ్ల కిందటి భూమి యొక్క విషయాలు మాత్రమే చూస్తారు. అవి అక్బర్ చక్రవర్తి పరిపాలిస్తున్న రోజు ఏకఛత్రాధిపత్యం వహించి ఉదారమైన మత సహనంతో ప్రజాస్వామిక ప్రభుత్వం ఉత్తమమైన పంథాలు యావజ్జనామోదంగా రాజ్యపాలన చేస్తారు. హిందూ మహమ్మదీయ తీవ్ర వైషమ్య వృక్షాన్ని కూకటి వేళ్లతో పెరకేసి అంతర్మత సామరస్య అభ్యుదయాన్ని అనేక నవ్య మార్గాలు అనుగమించాడు అక్బర్. తానొక రాజపుత్ర నారీరత్నపాణి గ్రహణం చేసి మతాంతర వివాహాలకు మార్గదర్శి అయ్యాడు. మొఘల్ సమ్రాట్ అక్బర్ సంవత్సరానికి ఒకసారి మొఘలాధీశుడి వినోదార్థం నవరోజా అనే మహోత్సవం జరిగేది. ఇవాళకి 360 ఏళ్ల కిందటి సంవత్సరంలో జరిగిన ఈ ఉత్సవం రాజనగర్ నేత్రానంద పర్వంగా అలంకరించబడి ఉత్సవ ప్రదేశం నానావర్ణ దీపికల చేత శోభాయమానంగా రాజిలే. సామ్రాజ్యాధీశుడు సర్వవాంఛా ప్రేరితులే రాజపుత్ర కోమలాంగులు స్ఫురత్ రత్నాలంకార భూషితలై అత్యంత ఆకర్ష చీనాంబరధారులై ఉత్సాహ స్రవంతులతో ఎర్రబడిన చెక్కిళ్లతో స్వైరులవుతున్నారు. స్వైర విహారం చేస్తారు. మానమే ప్రాణంగా భావించిన వీరవనిత దాస్య శృంగలాబద్ధ అవడం ఉత్సవంలో పాల్గొనక వీలు లేక నిరుత్సాహులై ఆభరణాది అలంకార రహితమై జీవోత్సవాలు అయినట్లుగా అందులో తిరుగుతారు. రారాజులను మన్నలను పొందిన సామ్రాజ్యాధిపతి అంతఃపుర కాంతలాగా సముచిత అలంకారుడై నారీ సందోహ సందర్శనానంద పారవశ్య అపార సౌందర్య రసాస్వాదనం చేస్తూ యథేచ్ఛగా విహరిస్తున్నాడు అక్బర్.
దేవతలకు కూడా తలవంపులు ఘటించే నవరోజా మహోత్సవ సందర్భంలో భూమి నుండి ఆనాడు బయలుదేరిన కాంతి దిగ్వలయం వ్యాపించి ఆకాశం యానం చేస్తూనే ఉంది. ఆ కాంతి అంటారిస్ మండలాన్ని చేరుక ఆ లోకంలోని విజ్ఞాని భూమి వైపు తిప్పిన యంత్రంలో ప్రవేశించి నవరోజా విశేషాలు ఆ విజ్ఞాని ఇప్పుడే చూస్తున్నాడు. నవరత్న ఖచ్చితమైన స్వర్ణాభరణ అలంకృతులై నానావర్ణ దుకూలధారుడులై నిరుపమానమైన సౌందర్య అతీత లలామలు అతని దృక్పథంలో కనపడు. జగద్విఖ్యాత సామ్రాజ్యీశ్వరుడు ముహూర్తమాత్ర భోగలాలసకు దాసుడై నారీమణిలాగా సాలంకృతుడై ఆ పూబోండ్లను హెచ్చరిస్తున్న పురుష సింహమైన అక్బరు ఆ విజ్ఞాని చూస్తాడు. అక్కడి నుంచి చూసి అపరిమిత ఆనంద అనుభూతిలో ఉంటాడు. ఆ నవరోజాలో పాల్గొన్న మహిళలు మొఘలు సామ్రాట్టు గతించిన 3 శతాబ్దాలు గడిచాయి. ఆ నారీగణంలో మత్సుకు ఒక్క వ్యక్తి కూడా ఇవాళ లేడు. చరిత్ర స్థమై ఉన్న విఖ్యాత స్త్రీ పేరుల కన్నా ఇతర పేర్లకే మనకు తెలియదు. కానీ అంటారిస్లోని విజ్ఞాని ఆ నారీమణులందరినీ చూసి ఆనందిస్తున్నాడు. ఆ విజ్ఞానికి ఆ దృశ్యం వర్తమానంలో ఇప్పుడే జరుగుతున్నట్టు చూస్తాం. మనకు ఆ దృశ్యం ఎప్పుడో జరిగిపోయింది 360 ఏళ్ల కింద. కనుక మనకు భూతకాలమైంది, మరొకరికి వర్తమానం. అయితే భూత భవిష్యత్తు వర్తమానాలు అన్నప్పుడు ఎవరి దృక్పథంలో వాటిని నిర్వచించాలి? కాల విభాగం గురించి నిర్ణయించడానికి మనకున్నంత హక్కు అంటారిస్ లోకవాసికి మాత్రం లేదా అంటే ఉంది అన్నారు. ఇంకొక విషయం, యాంటారిస్ విజ్ఞాని సూక్ష్మ ఉపకరణ సహాయంతో టెలిస్కోప్ కొన్ని సంవత్సరాల దూరంలో మరొక నక్షత్రవాసితో సంప్రదింపగల సామర్థ్యం సంపాదించుకున్నాడు అనుకుందాం. ఆ నక్షత్రవాసి విశేష సంస్కృతి కలవాడు అవటం చేత తనకు మరికొన్ని కాంతి సంవత్సరాల దూరంలో మరొక లోక విజ్ఞానికి సందేశం పంపగలడని, అలా భూలోక దృశ్య వార్త నక్షత్రం నుండి నక్షత్రానికి వ్యాపించబడుతుంది అని ఊహిద్దాం. ఇవన్నీ మహామేధానిధులైన అంజలోకవాసులు నియత వేగం గల కాంతి కిరణంతో కాక మనోవేగంతోనే వార్తలను పంపుతారు అని కూడా అనుకుంది. అలాంటి సామర్థ్యం గల అంటారిస్ విజ్ఞాని, శాస్త్రవేత్త, సైంటిస్ట్ తను ఇవాళ చూస్తున్న నవరోజా మహోత్సవాన్ని గురించి మృగవ్యాధ కూటంలో రెగల్ అనే నక్షత్రవాసి మనో వేగంతో వార్త పంపినట్లయితే ఏం చెప్పాలి? ఒరే అబ్బాయి, 150 సంవత్సరాలు అయిన తర్వాత రెగల్ విజ్ఞాని హృదయంగమమైన భూలోక దృశ్యాన్ని చూడగలని సందేశం పంప. భూలోక జీవితాన్ని పరిశీలించాలన్న కుతూహలం కల రెగల్ విజ్ఞాని ఆ వార్త తెలుసుకొని మొదలు ఎప్పుడెప్పుడు 150 ఏళ్ళు గడుస్తాయా అని ఎదురు చూడాలి. ఆనాటి నవరోజా మహోత్సవం నాడు బయలుదేరిన కాంతి ఎప్పుడు తన యంత్రంలో పడి ఆ చక్కని దృశ్యాన్ని చూపుతుందా అని గువ్విళ్ళూరుతూ ఉంటుంది. అవటం అంటారిస్ విజ్ఞానికి వర్తమానమయ్యింది, మనకు భూతకాల భాగమయ్యింది. రెగల్ విజ్ఞానికి భవిష్యత్ కాబోతోంది. అయితే ఈ భూత భవిష్యత్ వర్తమానాలు ఏమిట? మనోవేగంతో నివేదించగల విజ్ఞానం గల లోకాలన్నిటిలో నాటి నవరోజా విషయ వార్త పాకిపోయి నక్షత్ర లోకాలే నెబ్యులాలు కూడా వ్యాపించవు. కానీ వెంటనే ఆ లోకవాసులు ఆ దృశ్యాన్ని చూడలేరు. వాడు భూమి నుండి బయలుదేరిన కాంతి సెకండ్కి 186,000 మైళ్ళ చొప్పున సంవత్సరానికి 6 తర్వాత 3, 3, 6, 3, 9, 12 అంటే మైళ్ళ చొప్పున శుష్క ఆకాశయానం అంటే మన పైన అంతా శూన్యం కదా,
దానిలో ప్రయాణం చేస్తూ ఆకాశ అర్ణవం సముద్రాన్ని దాటుతూ ఒక్కొక్క లోకాన్ని ఆ కాంతి ఎప్పుడు ఏ లోకాన్ని చేరుకుంటుందో ఆ లోకానికి అప్పుడు ఆ దృశ్యం కలవు. ఈ ప్రకారంగా ఒకసారి భూమి నుండి బయలుదేరిన కాంతి ఆ చంద్ర తారార్కంగా దిగ్విజయం వ్యాపిస్తూ ఒక్కొక్క నక్షత్ర వాసులు ఒక్కొక్కసారి కనపడుతూ ఉంటుంది. ఇట్లా శతాబ్దాల క్రితం భూలోకంలో గతించిన జీవుడు ఆకాశకాలంలో జీవిస్తూనే ఉన్నాడు. అలాగే ఆ జీవుల వర్తమానం అంతం కాలం, అది అంతం లేని ఆకాశంలో పొడిగింపబడుతూ. కాబట్టి కాల విషయంలో గతించింది, ఆకాశ విషయంలో చిరస్థాయిగా వర్ధిల్లుతోంది. అంతేకాదు జీవం ఒక స్థలంలో నశించవచ్చు, ఒక కాలంలో నశించవచ్చు. కానీ ఆ జీవం యొక్క ప్రతిమ ఉందే బొమ్మ కాలాకాశంలో ఎప్పుడూ నశించదు. అయితే దాన్ని పునః గ్రహించే విధానం ఇంతవరకు మనకు తెలియట్లా. అయినప్పుడు సత్యమైన కాలమేది, సత్యం అయిన ఆకాశమేది, సత్యమైన జీవం ఏమిటి? ఇలా విశ్వజనీన దృష్టితో యథార్థాన్ని పరిశీలిస్తే మనకు ఎప్పుడూ జరిగిపోయే ఒక ఘటన అంటారిస్ విజ్ఞాన దృష్టితో ఇప్పుడు కనపడు. అందులో పాల్గొన్న జీవి వాటి కొరకై ఇవాళ పునర్జీవితులు కాల వారందరూ భూలోక జీవితం సాధించి 17వ శతాబ్దంలో భూదేవి శరీరాలను అర్పించిన వాళ్ళే. కానీ అంటారిస్ విజ్ఞాని దృఢ శరీరాలతో కనపడుతున్నారు. వాటి వర్తమానంలో ఆ జీవులు సజీవులుగానే లెక్క. ఇక రెగల్ విజ్ఞాన దృష్టి ఆ ఘటన భవిష్యత్తులో జరిగినట్టుగా అవుతుందని. మరొక 150 సంవత్సరాలు గడిస్తే కానీ వారికి ఆ దృశ్యం కనపడదు. ఈ 150 సంవత్సరాలలో కాంతి యాత్ర సాగిస్తూనే ఉంటుంది, ఎక్కడ ఆగదు. వాటి దృష్టిలో అక్బర్ అప్పటికింకా పుట్టలా. అది అసలు కాలభావం ఆకాశంలోనే పుట్టింది. ఆకాశంలో వస్తు చలనం లేకపోతే కాలభావమే కలగదు. త్రికాల వృక్షంలో భూతకాల మూలాన్ని ఛేదిస్తే వృక్షం నశిస్తుంది. భూతకాల విషయాలను పరిశీలించి విమర్శించి భవిష్యత్తు ఉపకరించే నియమాలు ఏర్పాటు చేయటం జరగ. భూతకాలం అసత్యమైతే భవిష్యత్తు గాలి మేడలా కుడివ. కానీ మనతో సంబంధం లేందే కాలాన్ని భావించుకోలేం. ఒక విషయం ఎప్పుడూ జరిగింది, ముందు జరుగుతుంది అన్నప్పుడు ఆ విషయాన్ని చూసేవాళ్ళు అనుభవించేవాళ్ళు అయిన మానవులతో దానికి సంబంధం కలిగిస్తున్నాం మనం. కాబట్టి కాలానికి స్వతంత్రమైన ఉనికి లేదని స్పష్టం. అది కాక ఆకాశంతో సంబంధం లేని కాలాన్ని ఊహించుకోలేమస్సలు. అర్థం చేత వ్యక్తకాలమే ఆకాశమని, అవ్యక్తంగా ఉన్న ఆకాశమే కాలమని విజ్ఞులు భావిస్తున్నారు. మళ్ళా వ్యక్తకాలమే అంటే చెప్పబడిన కాలమే ఆకాశమని, అవ్యక్తంగా ఉన్న ఆకాశమే కాలమే ఆకాశం, ఆకాశమే కాలం. దీంతో జగత్తు జీవం అనేటువంటి ఈ పుస్తకం కూడా మనం పూర్తి చేశాం. పువ్వు పెట్టాను అక్కడ మొక్కలకి అంటున్నా. పువ్వు పెట్టి మొక్కలు పెట్టాను, నీళ్ళు ఫుల్గా వచ్చాయి. మా వాడు పెట్టాడు, మా మనవాడు పెట్టుంటాడు. ఇప్పుడు